మనకి ఇంట్లో ఎక్కువగా సన్న సన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి కదండి. ఫ్రూట్స్ మీద, అలాగే మనం ఏదైనా మూత పెట్టకపోతే ఫుడ్ మీద ఎక్కువగా వాళ్తూ ఉంటాయి. చాలా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాయి. మొహం దగ్గర కూడా తిరుగుతూ ఉంటాయి కదా. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీరు ట్రై చేసిన తర్వాత అసలు ఆ సన్న పురుగులు అనేవి కనిపించవు. అదిగాక వానాకాలం వచ్చిందంటే ఇంకా కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇట్లాంటి పాత బాటిల్ తీసుకొని కట్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు పైన లిడ్ దగ్గర అయితే హోల్స్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ కింద కట్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్, నెక్స్ట్ అలాగే లవంగాలు ఒక 10 వరకు ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఒక షాంపూ, ఏదైనా షాంపూ పర్లేదు, నేనైతే క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తాను, మీరు ఏదైనా షాంపూ యూజ్ చేయండి. నెక్స్ట్ ఒక 1/2 చెక్క లెమన్ అయితే పిండుకొని ఒకసారి బాగా మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత లైట్గా దీంట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ స్మెల్ బయటికి రావడానికి మనం బాటిల్కి ఫస్ట్ హోల్స్ పెట్టామన్నమాట అక్కడక్కడ. కాబట్టి ఒకసారి కలిపేసుకొని మనం హోల్స్ పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ లిడ్ అయితే ఇట్లా క్లోజ్ చేసుకొని మనకి షింక్ దగ్గర, లేకపోతే ఫ్రూట్స్ మనం ఎక్కువ ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ, నెక్స్ట్ అలాగే మంచం దగ్గర, ఇట్లాంటి దగ్గర పెట్టుకున్నామంటే మనకి బ్యాడ్ స్మెల్ అంతా అనిపించదు. అలాగే సన్నటి పురుగులు కూడా ఎక్కువగా మనకు కనిపించవు. ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.